అద్భుతమైన వీడియోలు ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించిన ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్గా వస్తాయి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇవి సండే స్కూల్ పిల్లలకును, విశ్వాసులకును, సేవకులకును బైబిల్ని అర్థవంతంగా చదవటానికి, బోధించటానికి కూడా ఎంతగానో సహాయపడతాయి. ఆల్రెడీ ఈ వీడియోలన్నీ ఈ ఛానల్లో రెఫరెన్స్తో సహా వివరంగా ఉన్నాయి. చూడండి, బైబిల్ని అర్థవంతంగా చదవండి. 4 సందర్భాల్లో కట్టెలు ఏరారు. ఎందుకు ఏరారో, ఆ సందర్భం ఏమిటో, దానిలోంచి దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏమిటో నాకున్న సమయంత వరకు నేను చెప్తాను. చక్కగా జాగ్రత్తగా క్లారిటీగా వినండి. ఇవన్నీ బుక్లో వస్తాయి కూడా. సెకండ్ పార్ట్ 3లోను పార్ట్ 4లోను బుక్ వస్తుంది. ఏది వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. చక్కగా వినండి. మొట్టమొదటిసారిగా కట్టెలేరిన సందర్భాన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే సంఖ్యాకాండము 15వ అధ్యాయము 32వ వచనంలో చూడండి. ఇజ్రాయేలీలు ఇజ్రాయేలీల ప్రజలు అరణ్యంలో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినమున కట్టెలు ఏరుట చాలు. వాడు ఏమి ఏరుతున్నాడు? ఏ రోజు అది? విశ్రాంతి దినము అంటే ప్రభువు దినము, అనగా మన దృష్టిలో ఆదివారం, ఇజ్రాయేలీల దృష్టిలో శనివారం విశ్రాంతి దినం అంటే. మనకొచ్చేసరికి క్రొత్త నిబంధన ప్రకారం ఆదివారం, పునరుద్ధానుడు కాబట్టి యేసయ్య. వాడు ఏ రోజు కట్టెలు వేరుతున్నాడు అంటే, ఏ రోజైతే దేవుడు వద్దు, నన్ను మహిమపరచు, నా సన్నిధికి రా, నన్ను ఆరాధించు అన్నాడో ఆ రోజే ఏరుతున్నాడు వాడు. బాగా గమనించండి. వారానికి 7 దినములు, అందులో మొదటి దినము ఆదివారం. మనకి 7వ దినం, కానీ వారంలో మొదటి దినం మొదటి దినం ఆదివారం. 6 దినాలు పని చేసిన దేవుడు 7వ దినమున తాను చేసిన పని అంతటిని విరమించుకొని విశ్రమించాడు. అంటే విశ్రాంతి తీసుకున్నాడు. దాన్ని ప్రతిష్ఠిత దినముగా ఎంచాడు. కాబట్టి తన పోలికలో, తన స్వరూపంలో సృష్టించుకున్న తన బిడ్డ కూడా ఆ రోజు విశ్రాంతి తీసుకొని ఆయన సన్నిధిలో దేవుని మహిమపరచాలి అన్నాడు. అప్పుడు తన ఎద్దైనా, గాడిదైనా, తన పొలమైనా ఏది కూడా పని చేయటానికి వీల్లేదని దేవుడే చెప్తున్నాడు లేఖనాలను. ఏమంటున్నాడు? ద్వితీయోపదేశకాండం 5:13. ద్వితీయోపదేశకాండం 5:13. 6 దినములు దానిలో నీవైన, నీ కుమారుడైన, నీ కుమార్తెైన, దాసుడైన, దాసి అయిన, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, అది సంగతి. చాలు, అర్థమైందా? ఎందుకు దేవుడు ఇంట్లో ఉన్న పనులను కూడా, వాడు నన్ను మయంపరచాలి, విశ్రాంతి తీసుకోవాలి, మీ సొంత పనులు చేసుకోవద్దు. నేను అంటున్నా, వీడు ఏ రోజు ఏడుతున్నాడు కట్టెలో? విశ్రాంతి దినం. 7 దినాలు దేవుడు మనకిచ్చినంత మాత్రాన ఏ దినాన ఏమి చేయాలో కూడా నీకు తెలియకపోతే ఎట్ట? ప్రతిదినము నిన్నట్లాగనే చేయకూడదు. ప్రతిదినము ఒకటే అని అనుకోకూడదు. ఒక్కొక్క దినాన్ని దేవుడు ఒక్కొక్క దినముగా కేటాయించినాడు. ఈ రోజు చేసిన పని రేపు కూడా చేస్తాను అనుకోవద్దు. రేపు ఏ దినమో చూసుకో. ప్రతిదానికి సమయం కలదు. అంటే దేవుని ఆరాధించడానికి ఒక సమయం, నీ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి ఒక సమయం దేవుడు కేటాయించింది. కానీ నరుడు ఏం చేస్తున్నాడంటే, అసలు ఏది ఆరాధించాల్సిన సమయం, ఏది పని చేసుకోవాల్సిన సమయం కూడా నరుడికి తెలియటల్లా. ప్రసంగి 3:1. ప్రతిదానికి
చూసుకో ఏమంటున్నాడు, నువ్వు 7 రోజులు కూడా 7 దినాలు కూడా నీకు ఇష్టం వచ్చినట్లు చేయడానికి దేవుడు అనుమతి ఇలా. దినాలు ఎవరు సృష్టించారు? దినాలు ఎవరు పెట్టారు? దినాలు ఎవరు ద్వారా ఏర్పాటయ్యాయి? దేవుడి ద్వారా. ఆ దేవుడే ఏం చెప్తున్నాడు? ఈ దినము ఇది, ఈ దినము ఇది, అధికారికంగా స్వతంత్రంగా నువ్వు కష్టపడవలసింది 7 రోజులు కాదు, 6 రోజులు. 7వ రోజు నీకు అనుమతి ఇవ్వట్లా. 7వ రోజు నువ్వు కష్టపడకూడదు. 7వ రోజు నీ పనులంతట్లో దేవుడు నిన్ను దీవించాడు గనక ఆ కృతజ్ఞతగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన మహిమపరచు. ఆ రోజు నీకు విశ్రాంతి, నేను విశ్రమించా అని దేవుడు పెట్టాడు. అంతే, ఆ ఆజ్ఞ మనం మీరకూడదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ప్రతిదానికి సమయం కాదు. నీ పని చేసుకునే సమయం అది, నన్ను ఆరాధించే సమయం అది. మరి ఆరాధించే సమయం నీకు తెలీదు, దేవుణ్ణి నీ పని చేసుకునే సమయం నీకే తెలీదు. ఏ సమయం బట్టినా నువ్వు ఒకటే విధంగా అనుకుంటే ఎట్లా? ఇప్పుడు కాలంలో అదేదంతే. నైట్ డబ్బు, పగులు పని, నైట్ పని, ఆదివారం పని, అన్ని పనులే. అంటే నీకెవరు చెప్పారు ఇవన్నీ? అసలు నీ ఇష్టం వచ్చి నడవటానికి, నీ ఇష్టం వచ్చినట్టు నడవటానికి నీకు ఎవరిచ్చారు అధికారం? లేఖనం ఏమంటున్నది? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆయన మాట ఎప్పుడైతే జవదాటామో, ఒక 1000 రూపాయలు ఇస్తానన్నారని ఆశపడి అటు వెళ్ళామో, ఏం జరుగుతుంది అక్కడ? ఆజ్ఞ అతిక్రమము పాపము. ఈ కట్టె వీడు ఏ రోజు ఏడుతున్నాడో దేవుణ్ణి మహిమపరచాల్సిన దినంలో ఆ రోజు కూడా వీడు సొంత పనులు చేస్తున్నాడు. ఆ రోజు వీడు కట్టెలు ఏడుతున్నాడు, ఆ రోజు లాభానికి ఏడుతున్నాడు, ఆ రోజు తన సొంత వృత్తిని చేసుకుంటున్నాడు. కాబట్టి ఏ ఆజ్ఞ అయితే దేవుడు చెప్పాడో, ఏ చట్టానైతే దేవుడు చెప్పాడో, ఆ చట్టానికి ఆజ్ఞకి అతను విరోధంగా నడిచి పాపం తెచ్చుకున్నాడు అతని మీదకి. దేవుని బిడ్డలు ఎలా ఉండాలంటే జ్ఞానవంతులుగా ఉండాలి. అజ్ఞానులుగా ఉంటే అట్లా చెప్పు. నువ్వు పని చేసుకునేది ఎప్పుడు? దానికి ఒక రోజు పెట్టాడు, దానికి ఒక టైం పెట్టాడు. ఆరాధించాల్సింది ఎప్పుడు? దానికి ఒక టైం పెట్టాడు. మరి నువ్వు దేంది? నీకేం తెలియదు. మొత్తం ఒకటే అనుకుంటున్నావు, మొత్తం ఎంజాయ్ అనుకుంటున్నావు, మొత్తం సంపాదన అనుకుంటున్నావు, మొత్తం ఇక లోకం అనుకుంటున్నావు. కనుక టైం కాని టైంలో ఏం చేస్తున్నాడో మనం కూడా అంతే. ఆరాధించాల్సిన సమయంలో, ప్రార్థించాల్సిన సమయంలో అక్కడ ఉంటాం. వాళ్ళు లెక్క ప్రకారం దేవుని సన్నిధిలో ఉండాలి. మనకు అట్లేడుతుండవు. మనం ఏడ ఉండాలి? ఆరాధించాల్సిన సమయంలో, దేవుని మహిమపరచాల్సిన సమయంలో ఆ రోజు ఎక్కడ ఉండాలి? మనం ఆబ్సెంట్ కాకూడదు. ఆ రోజు దేవుడికి దూరంగా ఉండకూడదు. ఆ రోజు వ్యక్తిగతంగా ఏమి పెట్టుకోకూడదు. ఆ రోజు ఏదైనా ఆగిపోవాలి. ఎందుకో తెలుసా? మనం బ్రతుకుతున్నాము, ఆహారం తింటున్నాము, చలనం కలిగి ఉన్నాము, ప్రయాణంలో రాకపోకలో కుటుంబాలంతటా కూడా క్షేమంగా ఈ రోజు ఉన్నాము అంటే ఆయన దీవించబట్టి, ఆయన కృపను బట్టి. మరి ఆయన లేకుండా ఆయనకు విరోధంగా నడిచి ఏం చేయాలని? చివరికి లైఫ్లో ఏం చేసుకోవాలి? జీవితాలు ఏం చేసుకోవాలి? అరే ఆదివారం మందిరానికి రావరా అంటే 6 రోజులు చదువుకున్న, కాలేజీకి వెళ్ళా, స్కూల్కి వెళ్ళా, పనికి వెళ్ళా, 7వ రోజున ఎంజాయ్ చేద్దా? నేను ఈతల కన్నా బాగొద్దా? ఆటల కన్నా బాగొద్దా? ఏదైనా టూర్ అన్నా పెట్టుకోవద్దా? ఏదైనా ఎగ్జిబిషన్ కన్నా వెళ్ళొద్దా? నా కుటుంబాన్ని సంతోషపరచుద్దా? నువ్వు సంతోషపరచడానికి పోవట్లా, ఆజ్ఞ అతిక్రమించి పాపాన్ని కట్టుకోవటానికి పోతున్నావు. ఆ కుటుంబాన్ని అక్కడ తీసుకున్నాడు. లేఖనం ఏమంటుందంటే ప్రతిదానికి సమయం ఉంది. ఏంటంటే ఆ సమయం తర్వాత చదువు. ఆకాశము క్రింద, అదిగో చూసు, ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి ఒక సమయం ఉంది. నువ్వు ఏది పెడితే అది ఇష్టం వచ్చినట్టు చేయాల్సిన సమయంలో ఇంకొకటి చేయొద్దు. పుట్టుటకు చూడు, పుట్టటానికి సమయం. ఒక వ్యక్తి పుట్టాలంటే తల్లి గర్భంలో 8-10 నెలలు ఉండాలి. అప్పుడు కూడా సమయం పెట్టాడు దానికి. కాదు ఇప్పుడే అంటే కుదరదు. పుట్టడానికి సమయం ఉంది, చచ్చుటకు. ఏ వ్యక్తి అయినా దేవుడు నిర్ణయించిన దినాలు ఉండాలి. ఇక నన్ను తీసుకో, నాకొద్దులే, రైలు కింద తలబెట్టే పనులు, ఉరితాడికి అప్ప చెప్పే పనులు, మందు తాగే పనులు చేయమాకండి. దేవుడు ప్రతిదానికి ఒక సమయం ఉందయా. అలాగనే నన్ను ఆరాధించడానికి కూడా నేను ఒక సమయం పెట్టుకున్నా, నన్ను మహిమపరచడానికి కూడా ఒక సమయం పెట్టుకున్నా. ఇప్పుడు ఎవరైనా అధికారిని ఇంటికి వస్తే నువ్వు ఎంత రెస్పెక్ట్ ఇస్తే, ఎంత గౌరవిస్తావు. ఇప్పుడు ఒక ప్రధానమంత్రి, ఒక ముఖ్యమంత్రి వస్తే నువ్వు ఎంత గౌరవిస్తావో వాళ్ళందరికీ నేనే తండ్రిని. మరి నేను ఒక ఆజ్ఞ చెప్పినప్పుడు నువ్వెందుకు దాన్ని పాటించలేకపోతున్నావు? నువ్వెందుకు దాన్ని భయంతో తీసుకోలేకపోతున్నావు?
నువ్వు దాన్ని సీరియస్గా తీసుకోకపోబట్టి కదా నీ సంపాదన ఎలా అయింది, నీ ఆరోగ్యం ఎలా అయింది. మరి ఆజ్ఞ అతిక్రమం పాపం పట్టుకుంటుంది. పాపం పట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, నువ్వు విస్తారముగా సంపాదించినను నీ జీతము చినిగిపోయిన సంచిలో ఎక్కడుందన్నమాట. 1:6 అంట. అరగ్గై వెరీ గుడ్. మీరు విస్తారముగా విత్తినను పనివారు కష్టము చేసి జీతం సంపాదించుకునేను. చూసావా, ఎందుకు అని ప్రశ్నించుకున్నావు ఎప్పుడన్నా? ఎందుకు అని ఎప్పుడన్నా ఆలోచించుకున్నావా? మీరు ఇంత కష్టపడుతున్నారు, ఇంత శ్రమ పడుతున్నారు, కానీ మీకేం కలిమి లేదు. మీరు ఆహారం తింటున్నా ఆకలి అవుతుంది, మీరు మంచిలు తాగిన దప్పకవుతున్నాయి, వస్త్రాలు కప్పుకున్న చలవుతున్నది. ఏంటి మాటలో దేని గురించి చెప్పాలనుకుంటున్నాడు అని అంటే, మీకు అన్నీ ఉన్నాయి కానీ మీకు తృప్తి లేదు, మీకు సంతోషం లేదు, మీకు ఆనందం లేదు, మానసికంగా బాధగానే ఉన్నది, తృప్తి అనేది లేదు. ఎందుకు అనగా, నీవు ఏ సమయంలో ఏ పని చేస్తున్నావు, ఏ సమయంలో ఎటు వెళుతున్నావు, సమయం కాని సమయంలో నువ్వు ఉండకూడని చోట ఉన్నావు. నువ్వు ఉండాల్సింది ఒక చోట, నువ్వు ఆరాధించాల్సింది ఒక చోట, కానీ నువ్వు వెళ్ళకూడని చోటకి వెళ్ళి అక్కడ ఉన్నావు. ఈడేంటి దేవుని సన్నిధిలో ఉండాల్సిన వీడు కట్టలేరటానికి వచ్చింది బయటికి. ఏం పని వీడికి? ఎవరు చెప్పారు వీడికి? ఏ దినం ఏ రోజో తెలీదా? ఏ దినం ఏదో తెలీదా? కొంతమందికి ఆదివారం కూడా తెలియదు. ఈరోజు ఆదివారమా, ఈరోజు బలారామనా అంటే దినాలు కూడా తెలియనంత అజ్ఞానంలో మనం బ్రతుకుతున్నాం. అందుకే దేవుడు అంటున్నాడు, నీవు నా ఆజ్ఞను అతిక్రమించి నువ్వు కట్టలేరుకోవటానికి పోవటంలా, నీ జీవనానికి పోవటంలా, నువ్వు అది తెచ్చుకున్న శ్రమ పడ్డావురే, నీకు వేస్టురా. నీ ఆరోగ్యం ద్వారా నీకు ఆ జీతం పోద్ది, నీ బలహీనత ద్వారా పోద్ది, నీ సమస్యల ద్వారా పోద్ది, నువ్వు పొలం ఇచ్చినా పోద్ది. ఏదో ఒక విధంగా నీ జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టే ఉంటది. చివరికి నీ చేతులు ఒట్టి చేతులు తప్ప ఏమీ అని అంటుంది దేవుడు. యెహోవాని నిర్లక్ష్యం చేశారంట అక్కడ వాళ్ళు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకున్నారు ఎప్పుడన్నా? ఎందుకు ఇలా జరుగుతుంది? నా కుటుంబంలో ఒక్కళ్ళు బాగులేరు, అంతా ఉన్నది కానీ మనశ్శాంతి లేదు. ఏంది పిల్లలు ఇలా అయిపోతున్నారు, ఈ కుటుంబం ఇలా అయిపోతుంది, ఎందుకు ఇలా జరుగుతున్నది అని మీ ప్రవర్తన గురించి ఎప్పుడన్నా ఆలోచించుకున్నారా? మీ ప్రవర్తన గురించి మీకు ఏమైనా అర్థమవుతుందా? ఎందుకు వస్తుంది ఈ కష్టం, ఈ బాధ? ఆయన చెప్పింది ఏ దినాన ఏం చేయాలో ఆ దినాన అది చేస్తే. వాటర్ బాటిల్ నీకు ఇచ్చింది ఎందుకు? మంచిగా తాగటానికి. నువ్వు మందు తాగటానికి ఉపయోగిస్తే. నీకు గ్లాస్ ఇచ్చింది ఎందుకు? మంచినీళ్ళు తాగటానికి. ఇది సారా పోసుకుంటే. అంటే నరుడు ఏం చేస్తున్నాడంటే, దేవుడు పెట్టింది, దేవుడు ఇచ్చింది, దేవుడు నియమం, దేవుడి చట్టం ఒకటైతే నరుడు దినాలని ఇంకొక దినంగా మార్చుకుంటున్నాడు. ఈ దినాన్ని వాడేం చేసిండు? పని దినంగా మార్చుకున్నాడు. ఆరాధన దినాన్ని వాడిది ఏ దినంగా మార్చుకున్నాడు? పని దినంగా మార్చుకున్నాడు. ఏంద్రా కట్లేడుతున్నా అంటే, మీకు ఆరాధన, నాకు పని, నాకు డబ్బు, నాకు జాబు అంటున్నాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ చూశారు, వెంటనే మోషే దగ్గరకు వచ్చారు. గురుగారు 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 ఏంద్రా, ఒకడు విశ్రాంతి కట్టలేడుతుంటే మేము చూసాం. ఎవడు రావాడో చేస్తారంట. పాపం పట్టుకోకుండా ఉంటుందా? పట్టుకుంటది పాపం. ఎప్పుడైనా పాపం ఏం చేస్తుంది? పట్టుకుంటది. ఏదో ఒక కంట కనపడుద్ది, ఏదో ఒక ద్వారా పట్టిస్తాడు దేవుడు. కష్టపడి కట్టలేరు, బాగానే ఉంది, అది కట్ట కనపడ్డది, ఆ పాపం పట్టుకుంది, మోషే దగ్గర తీసుకొచ్చారు. ఇప్పుడు మోషే దేవుడిని అడుగుతున్నాడు, అయ్యా నువ్వేమో మమ్మల్ని విశ్రాంతి దినాన్ని నన్ను ఆరాధించండి, విశ్రమించండి, నాలాగానే ఉండండి అన్నావు. మరి ఈడేమో కట్టలేరిండు, వీడికి విశ్రాంతి దినం కాదంట. మా అందరికి విశ్రాంతి దినం, వీడికి కాదంట. మరి ఏంది? పని దినం అంట వాడికి. డబ్బు సంపాదించుకోవాలంట,
మా లాంటి వాళ్ళు ఎవడని చెప్పిండు అనుకో, పావాయా మీకేం పని బాట లేవు, వాక్యం అంటావు, ప్రార్థన అంటావు, మాకు అప్పులు ఉన్నాయి, సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఇరుకులు ఉన్నాయి, టార్ బిల్లు కట్టాలి, మా పిల్లలకి ఏమో స్కూల్ ఫీజు కట్టాలా, కాలేజీ ఫీజు కట్టాలా, తిండికి లేవు, నూనెకి లేవు, బట్టకు లేవు, నీకే అనేవాడు ఈడు. అనేవాడు వాడు కట్లేరినోడు, అంతా ఎదురు మొత్తం అనమాట. చెప్పేది ఒకటైతే వాడు చేసేది ఇంకొకటి. అరే ఇది నష్టంరా, నువ్వు ఇలా ఎదిగితే నీకు నష్టంరా, నువ్వు బాగుపడవరా, నీ శ్రమకి ఏం ఉండదు, నా మాట వినాయా అని మంచికి చెప్పిన వాడేం చేస్తారంటే ఏతాలు చేసే టైపు, ఎదురు తిరిగే టైపు. చివరికి ఆ కట్లయితే ఇంటికి తీసుకుపోయిండు. తర్వాత మోష దగ్గరకు వచ్చున్నాడు. ఏందిరా కట్లు ఎందుకు ఏరునురా, మా ఇంటావా పని ఇవ్వమన్నది. అరే ఆదివారంగా ఆరాధన కదా అంటే, ఆరాధన అయినా కానీ కుదరట్లా, మా ఇంటాము చీర కావాలంట, పండక్కేమో మరి పిండి వంటలు చేయాలంట, ఇంట్లో డబ్బులు లేవు, బియ్యం లేవు. ఏ రోజు ఏం చెబుతుండో చూడోడు. అరే నీకు మైండ్ ఉందిరా, రే చట్టం ధర్మశాస్త్రంలో ఏం చెప్పిండో దేవుడు, అది నీకు గుర్తుందా? గుర్తుంది. మరి ఎందుకు పోయినవురా, ఇంట్లో డబ్బులు. వీడి మాట ఇంట్లేదులే కానీ అప్పుడైనా పశ్చాత్తాపడతాడు, క్షమించమంటాడు వాడు. అప్పుడు కూడా అట్లా వాడు. మోషే దేవుడి దగ్గరికి పోయి, ఏంది ప్రభు వాడిని ఏం చేయమంటావు ప్రభు చెప్పాయా, వాడు అని చెప్పినా ఇంట్లా వాడు మాత్రమే వాడిది. అనేసరికి దేవుడు ఏం చెబుతుండ అక్కడ జడ్జిమెంట్. ఎన్నో వచ్చును? 35వ వచ్చును, సంఖ్యాకాండం 15:35. ఆ మనుష్యుడు మరణ శిక్ష నొందవలెను. చూసావా? నీకు ఏ దినం ఏదో కూడా నీకు తెలీదు. వాడు చేసిన తప్పు చూడు, వాడు చేసిన పాపం చూడు. వాడు ఎందుకు పోయాడంటే బయటికి వాడి మీద వాడే శిక్ష తెప్పించుకుంటాను. హల్లెలూయా. ఆ మనుష్యుడు ఎందుకంటే ఇలాంటి అవిధేయుడు మీలో ఉంటే ఇంకొకటి ఈయన చూసి పాడైపోతాడు. ఇలాంటి ఆజ్ఞను అతిక్రమించేవాడు మీ మధ్య సంచరిస్తుంటే ఇంకొకడు ఆజ్ఞను అతిక్రమిస్తాడు. ఈడు తప్పు పోషిస్తాడు, ఇంకొకరు నలుగురు తప్పుటోళ్ళు అవుతారు. అలా చేసేగా మొదట గాంధీ ఒక తాగుబోతులు వేసిండు, మొత్తాన్ని తాగుబోతులు చేసి. రెండవదిగా చూడండి, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం. అందుకతడు లేచి సారేపతునకు పోయి చాలు. ప్రవక్త ఏలియా సారేపత్తు అనే ఊరికి వెళ్ళినప్పుడు ఒక విధవరాలు, భర్తలేడు, గుర్తుపెట్టుకోండి, విధవ అంటే భర్తలేడు. బైబిల్ గ్రంథంలో విధవరాలు ఉన్నారు, తర్వాత ఒక వీడియో చేస్తా. జ్ఞానవంతులైన విధవరాలు, మామూలు కదవాళ్ళు. ఒక విధవరాలు కట్టెలు ఏరుతుందంట. ఏలియా ఆ కట్టెలు ఏరుతుండటం చూశాడు. ఏ పరిస్థితుల్లో కట్టెలు ఏరుతుందంటే అప్పటికి వర్షం లేదు, కరువుతో ఉన్నది దేశం. భూమి మీద పంటలు పండట్లా, తినటానికి తిండి లేదు. ఆమె ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఇంటిలో ఆమె దగ్గర ఉన్న అంత పిండి, అంత నూనె కలుపుకొని ఒక రొట్టె చేసుకోవటానికి, అప్పం చేసుకోవటానికి, కట్టెలేరటానికి వచ్చింది ఆమె. హల్లెలూయా. దేవుడు దీని ద్వారా మనకేం నేర్పిస్తున్నాడు? ఆమె కట్టెలేరుతున్న పరిస్థితి, కట్టెలేరుతున్న స్థితి ఏ పరిస్థితి అది? దేశములో కరువు ప్రజలను మృంగుతున్న పరిస్థితి అది. ఆ పరిస్థితులు ఆ ఇంట్లో ఏముంది? అంత పిండి, అంతా దేవుడు ఆ ఇంటికే పంపించిండు ప్రవక్తని. గుర్తుపెట్టుకో, దేవుడు ఆ ఇంటిలోనే ఆ ప్రవక్తని ఒక అప్పం తినమన్నాడు. సారెపతిలో ఉన్న విధవరాలే ఆ సమయంలో దేవుడికి గుర్తొచ్చింది. కారణం ఏమిటి అమ్మా? ఇప్పుడు అన్ని ఇళ్లలో కరువు వచ్చింది, అందరిలో ఏమో ఉంది. ఈమె ఒక్క ఇంట్లోనే ఇంత పిండి ఉండటం ఏంటి? ఈమె ఒక్క ఇంట్లోనే ఇంత నూనె ఉండటం ఏంటి?
పైగా దేవుడు అక్కడికే ప్రవక్తను పంపించడం ఏంటంటే ఏమి ఎలాంటి ఆమంటే జాగ్రత్త పొర్రోలు, ముందు జాగ్రత్త కలిగినామే, ఏమా అజ్ఞాని కాదు. నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ విషయంలో నువ్వు కాస్త ముందు జాగ్రత్త చూపకపోయినావు అనుకో, ఏ సమయంలో శ్రమ, ఏ సమయంలో కష్టం నీ మీదకి వచ్చి పడుద్దో నీకు తెలియదు. అప్పుడు ఏం చేస్తుంది? ఆ కరువు, ఆ శ్రమ బ్రతికున్న వాళ్ళని మింగేస్తుంది. అర్థమైందా? కాబట్టి ఆ పిండి దేనికి సూచన? ఆ పిండి ద్వారా దేవుడు మనకి ఏమి నేర్పిస్తున్నాడు? ఈ కట్ట ద్వారా ఏమి నేర్పిస్తున్నాడు అంటే, ఆ పిండి చూడండి, 119వ కీర్తన, నీ వాక్యము చేత నా ప్రాణం మట్టిని హత్తుకొనుచున్నది. వెరీ గుడ్. 119:25, నా ప్రాణము మట్టిని హత్తుకొనుచున్నది. అది సంగతి. నా ప్రాణము పోయే సమయం అయింది, నా ప్రాణం మట్టిని హత్తుకునే సమయం అయింది, గోతికి దిగే సమయం ఆసన్నమైంది. ఆ కష్టంలో, ఆ శ్రమలో నేను ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు. కాబట్టి నీ వాక్యంలో వెలుగు, నీ వాక్యంలో జీవం, నీ వాక్యంలో ప్రభావం ఉన్నది కనుక దాని చేత నన్ను బ్రతికి, దాని చేత నన్ను కాపాడు అంటున్నాడు కీర్తనకారుడు. అంటే ఈ పిండి దేనికి సూచనగా ఉన్నదంటే, కరువు దినాలలో ఈ కుటుంబాన్ని మింగివేయని శక్తి కలిగిన దేవుని వాక్యానికి సూచనగా ఉన్నది. ఆ కట్టెలు ఏరటం దేనికి సూచనగా ఉన్నది అమ్మా? ఆ కట్టెలు ఏరటం దేనికి సూచనగా ఉన్నది? ఏ కుటుంబంలో, ఏ వ్యక్తిలో ఇదిగో శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బందిలో పడిపోకుండా వాక్యం ఉంటుందో ఆ వ్యక్తి మండేవాడే, ఆ వ్యక్తి ఆరిపోనోడు, ఆ వ్యక్తి దీపము వెలుగుతానే ఉంటది అంటానికి సూచనగా ఈ కట్టెలు ఉన్నవే. హల్లెలూయా. అర్థమైందా? సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 31:18 చూసుకో. తన వ్యాపార లాభం అనుభవం వచ్చే చూడు, రాత్రి వేళ ఆమె దీపము, ఏమో దీపం ఆరిపోదు ఇప్పుడు. ఎందుకంటే ఈమె కష్టాలలో, శ్రమలో రేపేం జరుగుద్దో తెలియదు గనక ముందుగానే అడ్వాన్స్ గా పిండి నుంచుకుందంట. దేవుడు ఏమన్నాడంటే, నా కుమారుడా, నా మాటలు నీ హృదయములో ఉండవలెను, నా మాటలు నీ ఇంటిలో ఉండవలెను. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరానికి ఆరోగ్యమును, మట్టిని హత్తుకొనుచున్న, ప్రాణం పోగొట్టున్న వారికి కాపుదల, భద్రత ఉంటుందని చెబుతుంది దేవుని వాక్యం. ఇప్పుడు ఆమె ఉంచుకుంది గోధుమ పిండి ఉంచుకుంది కొంత. ఆ పిండి దేవుని వాక్యానికి సూచన. ఏ ఇంటిలో అది ఉంటదో ఆ పిల్లలను మింగలేదు, ఆ పిల్లలను చెడగొట్టలేదు, ఆ కుటుంబాన్ని పాడు చేయలేదు, ఆ కుటుంబాన్ని తాకలేదు, ఆ కుటుంబాన్ని ముంచలేదు. ఎందుకంటే ఆ ఇంటిలో వాక్యం ఉన్నది. అనగా ఆ దీపం ఆరిపోకుండా ఉండటానికి కట్టెలు చేస్తున్నావా? ఆ కుటుంబం మండుతుంది, వెలుగుతుంది, దీపం అలాగనే ఉంటది అనటానికి సూచన. నీ కుటుంబాన్ని ఎందుకు ఆరిపోనేస్తాడు దేవుడు వాక్యం ఉంటే? ఇప్పుడు ఏ సమయంలో ఏం జరుగుతుందో దేవుడు మనకు తెలియదు అని చెప్పాడు. ఏ సమయంలో దుష్టుడు మన మీద పాశికలేస్తాడు, ఏ సమయంలో మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడో, ఇరుకులు పెట్టాలని చూస్తాడు. ఆ సమయంలో తప్పించుకునే వాక్య జ్ఞానము, తెలివితేటలు లేవనుకో, అంత వివేకం లేదనుకో, పట్టబడతాము. ఆ వివేకం లేదనుకో జారిపోలేము. బైబిల్ గ్రంథంలో సంధ్య వేళ, సంధ్య చీకటి యందు ప్రొద్దుకుంగు వేళ ఒక పడుచువాడు ఒక సందు దగ్గర తిరుగుతా ఉన్నాడంట.
చిమ్మ చీకటి గల రాత్రి వేళ అక్కడ తిరుగుతా ఉన్నాడంట. వాడు ఎలాంటి వాడు? బుద్ధి లేదు, అంటే వాక్యం లేదు, వాడు తెలివి లేదు. ఎక్కడ తిరుగుతున్నాడు? జార స్త్రీ సందు దగ్గర తిరిగిపోతాం. తిరుగుతుండేసరికి గబిక్కులు వచ్చి పట్టుకుందాం. పట్టుకుని ఇచ్చకపు మాటలు చెప్పి, వాడిని ప్రేరేపించే మాటలు చెప్పి, ఇక రా నా ఇంటికి పోదామని చేసుకుపోయింది వాడిని. వాడు ఎప్పుడైతే ఆ మాటలు నమ్మి ఇలా పోతే నాకు ప్రమాదము, ఈ శోధనలో, ఈ కరువులో, ఇబ్బందులో నేను తప్పించుకోలేని, చచ్చిపోతానేమో అని వాడికి తెలియలా. వాడు పట్టబడ్డాడు. పిండి లేదుగా, వాక్యం లేదుగా. నువ్వు చదివే సమయం వచ్చినప్పుడు నీకు చదవు, చెప్పే సమయం వచ్చినప్పుడు నువ్వు వినవు. పట్టుకుని వాడిని ఇంటికి తీసుకుపోయింది. ఇప్పుడు వాడిని దేవుడు ఏమంటున్నాడు చూడండి, సామెతల గారు 7:22 సామెతలు చూడండి ఏమంటున్నాడు. వాడు ఎప్పుడైతే ఆమె ఇంటికి పోయాడో వెంటనే పశువు వధించటానికి పోవునట్లును, పరుల చేజిక్కిన వాడు సంఖ్యలలోనికి పోవునట్లును, చూసావా? వాడికి జరిగే ప్రమాదం మీద ముందు అవగాహన, జ్ఞానము, జాగ్రత్త లేదు. ఎక్కడికి పోతే ఏం చేస్తే ఏం జరుగుద్దో ఏమో ఆ పసిగట్టే గుణగణాలు వాళ్ళు లేవు, ఆ జ్ఞానం లేదు, ఆ బుద్ధి లేదు, ఆ వివేకం లేదు. అందుకనే పిండి లేదు. ఈరోజు ఇళ్లలో పిండిలు లేవు. ఏ ఇంట్లో అది ఉంటుందో అది ఆరిపోదు. అక్కడ కట్టెలు ఉంటాయి, మంట ఉంటది, ఆ దీపం ఆరిపోదు అని చెబుతున్నాడు దేవుడు ఆ కట్టెల ద్వారా మనకి. వెంటనే పశువు వదకపోతున్నట్టు వాడు పోయిందంట. వాడి గుండెను అంబు బాణం చీల్చేటట్లు పోయిందంట వాడు. ఎంత బాధాకరమైన విషయం. అదే పరిస్థితి యేసోపుకి వచ్చింది. ఆయన ఏమంటాడు? తప్పించుకున్నాడు. అంటే ఎంత ఉంది ఆయనలో పిండి? ఆ పిండి ఏం చేస్తుందంటే, ఎవరు ఎక్కడికి పోతే ఏది చేస్తే నాకు ప్రమాదమో ప్రమాదం కాదో తెలియబరుచుద్ది. యవనస్తులకు బుద్ధి, తెలివితేటలు ఇచ్చే మాటలు బైబిల్ గ్రంథం. వాడు పట్టబడ్డాడు, యేసు పట్టబడలా. ఈ రోజు కావాల్సిన జ్ఞానం అదే, ఈ రోజు కావాల్సిన పిండి అదే. నీ ఇంట్లో అన్ని ఉంటాయి, నీ ఇంట్లో బియ్యం ఉంటాయి, నీ ఇంట్లో బీరో ఉంటుంది, నీ ఇంట్లో నాగలు ఉంటాయి, నీ ఇంట్లో వస్త్రాలు ఉంటాయి, నీ ఇంట్లో అన్ని ఉంటాయి. పిండి వాక్యం లేదు. అక్కడ ఏదైతే ఉంటుందో ఆ వాక్యం అది మండుతానే ఉంటది. కానీ ఆ దీపం ఇదిగో చీకటిలో ఆరిపోదు, ఇదిగో బంధకాల్లో ఆరిపోదు, ఇదిగో కష్టాల్లో ఆరిపోదు, ఇదిగో శోధనలో ఆరిపోదు, ఇచ్చకమ్మ మాటలకు ఆరిపోదు. అది నిన్ను వెలిగిస్తూ బలపరుస్తూ ఉంచుతానే ఉంటది. మరి అంత శక్తి కలిగిన వాక్యము ఆ రోజుల్లో ఎవరి దగ్గర లేదు. కానీ ఆ ఇంట్లో మాత్రం దేవుడు కనపడుతుందంట. అరే ఆమె విధవరాలే, కానీ తన కుమారుడు ఆమె ఆరిపోకుండా ఉండటానికే ఆ ఇంట్లో అంత పిండి దాచి పెట్టుకుంది. ఆ ఇంటికి పో ఎలియా. ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో, ఏ కుటుంబం నాకు చోటు ఇచ్చిద్దో ఆ కుటుంబం ఆరిపోదు, వెలుగుతా ఉంటది, మండుతా ఉంటది అంటానికి సూచనగా నువ్వు పో అక్కడికి. దైవజనుడు అక్కడికి పంపించి నువ్వు బాధపడొద్దు, నీ ఇల్లు ఆరిపోదు, దీపం వెలుగుతానే ఉంటది, ఈ కట్టెలు వెలిగి మండుతానే ఉంటాయి. యెహోవా భూమి మీద వర్షం కురిపించేంత వరకు ఆ పిండి అయిపోవదు, ఆ దీపం వెలుగుతానే ఉంటది. హల్లెలూయా. శోధనలో పడిపోనోడు ఎవడా అంటే దేవుడు వాక్యం కలిగినోడే. వాడిని పడగొట్టలేరు. వాడికి అన్నీ తెలుసు. వాడికి అన్నీ తెలుసు. దేవుడు ఎంత తెలివి కలిగిన మాటలు పెట్టిండో తెలుసా? మొదటి కట్టెలేమో ఆజ్ఞ అతిక్రమానికి సూచన, రెండవ కట్టెలేమో దీపం. నీకు వాక్యం ఉంటే నీ శోధనలో, నీ శ్రమలో నీ దీపం ఆరిపోదు, మండిస్తుంది, వెలిగిస్తుంది. నీ జోలి రానిలేదు, నేను పడగొట్టలేదు, నిన్ను ఆర్పలేదు. అంత మందిలో కూడా ఆ రోజు ఆ విధవరాలు భర్త లేకపోయినా గానీ అబ్బా ఇంట్లో మాత్రం పిండించుకున్నాను. అంత తెలియగలదామా? అంత జ్ఞానవంతురాలామా? అంత జాగ్రత్త పర్వాలు. నీ బిడ్డలో అంత వాక్యం ఉండేటట్టు చూసుకున్నావా? నీ హృదయంలో అంత వాక్యం ఉండేటట్టు చూసుకున్నావా? నువ్వు
నీ జీవితాన్ని వెలిగించి బాగు చేసి నడిపించి బ్రతికించే ఆ వాక్యాన్ని అంత ఉంచేటట్టు చేసుకున్నావు. ఏనాడు ఆయన మందిరానికి వచ్చే పిల్లలకి ఏమి నేర్చుకున్నావు? ఎంతవాటికి నేర్చుకున్నావు? బైబిల్ ఎంత అవగాహన ఉందని అడిగావా? విచారించావా? తెలుసుకున్నావా? ఇది లేదు. ఇక లోకంలో నీ సంపాదన ఎంత, నీ చదువు ఎంత, నువ్వు ఎంత చదివిను, నీకెన్ని మార్కులు, ఎప్పుడు ఇదేనా? వాళ్ళ బ్రతికిచ్చే వాక్కు కావాలి. మరి ఇలాంటి శోధనలు వస్తాయి కదా రేపు. ఆ బుద్ధి లేని పడుచు వాడికి వచ్చినట్లు శోధనలు వస్తుందిగా. అప్పుడేం చేస్తావు? ఆ బుద్ధి లేని వాడు చేసిన పనేగా. ప్రేరేపిస్తాడు సాతానుడు, ఆశింపజేస్తాడు సాతానుడు, నడిపించేటట్టు చేస్తాడు సాతానుడు. అప్పుడు మనల్ని కాపాడేది ఈ పిండే, అప్పుడు మనల్ని రక్షించేది ఈ జ్ఞానమే. నా కుమారుడు ఆమెను ముట్టివాడు శిక్ష తప్పించుకోడు. లేఖనం గుర్తులేదా నీకు? అమ్మో నిజమే ప్రభువా. ఆ వాక్యం అట్లా జ్ఞాపకిస్తుంది, ఆ వాక్యం అట్లా వెలిగిస్తుంది, ఆ వాక్యం అక్కడ బలపరుస్తుంది. ఆ పిండి ఉన్నవాడే పడిపోడు. ఆ పిండి ఉన్నవాడికి అన్ని తెలుసు. ఆ పిండి ఉన్నవాడికి ఎక్కడ ఎవరిని ముడితే ఏం జరుగుద్దో పసిగట్టగలడు. అంత వివేక జ్ఞానాలు దేవుడు మనకిచ్చాడు. ఈ రోజులు ఎవరు పెట్టిన చాటింగ్లు. అరే ఎటు పోయి ఏడు చాటింగ్ చేస్తాం? రేపు అది నీకు ఎంత ప్రమాదమో తెలుసా? రేపు నువ్వు ఎంత ఇబ్బంది పడతావో తెలుసా? ముందు అవగాహన లేకపోవటం. ఆ విధవరాలే గాని ఇంట్లో ఏది ఉండాలో అదే తెచ్చిపెట్టుకుంది. అన్నీ ఉన్నా నీకు వాక్యం. ఆ వాక్యం చెబుతుంటే నువ్వు వినవు. ఆ వాక్యం చదువు అంటే నువ్వు పెడతావు. నీ కుటుంబానికి నేర్పవు. పరిస్థితి ఏంది? ఆమెకున్నది ఒక్కడే కొడుకు. ఆ ఒక్క కొడుకు ఆమె కోసం కరువు దినాలలో పిండి అలాగనే ఉంచుకునేసరికి దేవుడు ఏ ఇంటిలో అది ఉంటుందో ఆ వ్యక్తి వెలుగుతానే ఉంటాడు కావని ఆరిపోడు అని ప్రవక్తను పంపించాడు అక్కడికి. ఆ ఇల్లు మండుతూనే ఉంటది. కరువు అందరిని మింగింది చాలా మందిని, కానీ ఈ ఇంటిని మాత్రం మింగల. వాళ్ళ కొడుకు కాపాడబడ్డాడు. బిడ్డల క్షేమం చూసేవాళ్ళు ఏం చేయాలా? యవనస్తులు క్షేమం చూసేవాళ్ళు ఏం చేయాలా? ఇరిగింటికి పొరిగింటికి పోతే ఒక మాట వస్తుంది, ఆడికి పోతే ఈ మాట వస్తుంది, వాళ్ళతో మాట్లాడితే ఈ మాట వస్తుంది, ఇది చేస్తే ముందు చెప్పుకోవాలా? ఆ పిండి ఆమెలో ఉంది, అందుకనే ముందు జాగ్రత్త పడ్డది. ఇలాంటి ఏదో కరువు వస్తుంది, ఏదో ఒక శ్రమ వస్తుంది, వాటిలో పడిపోకుండా ఉండాలంటే ఇది కావాలని. మరి ఈరోజు తల్లిదండ్రులు, ఈరోజు పెద్దోళ్ళు ఎంత జ్ఞానం కలిగి ఉండాలి? ఏం బోధించాలి, ఏం చెప్పాలి అంటే ఓరకుండా మెదలకుండా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆ అమ్మాయి ఒక్కతే కూతురు. ఆ ఊర్లో ఉన్న ఆడపిల్లని చూసి రావడానికి పోయిందంట. మరి ఈ అమ్మాయికైనా వీళ్ళ భక్తి పరులు కాదులే, వీళ్ళ పోతే నాకు ఏమైనా అయిద్దిలే అని అనుకోవద్దు. తెలియలే అమ్మాయికి పాప. పోయి తిరిగి వచ్చేటప్పుడు సరిగి రాలే అమ్మాయి, ఆడేయచ్చు. నేర్పాల్సింది, బోధించాల్సింది మొత్తం ఇంట్లోనే. అందుకనే ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టుందంట. సామెతలు 31. సామెతలు 31 అది చెప్పగానే తీయాలి. ఇవన్నీ మీకు పరిచయమే. సామెతలు 31:27. కనిపెడతావా? వినండి, చూడండి. ఆమె తన ఇంటి వారి నడతలను, ఇంట్లో ఒకళ్ళున్నారా, ఇద్దరున్నారా, ముగ్గురున్నారా, ఐదుగురున్నారా, ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఎంత ఖర్చు, వాళ్ళు ఏం చేస్తున్నారో బాగా కనిపెడుతుంది. వేకునే లేగుస్తుంది, పని చేస్తా ఉన్నది, దీపం ఆరిపోనేటల్లా. ఎందుకంటే ఎప్పుడు ఏమొచ్చి పడిద్దో ఇలా యుద్ధానికి రెడీ చేసి సిద్ధం చేసి ఉంచేదాం. వాళ్ళకి ఏదైనా చెప్పాల్సి ఉంటే చెప్పు. ఈ తల్లికి ఒకడే కొడుకు, వాడు ఆరిపోకూడదుగా, పిండి తెచ్చి పెట్టుకుంది. ఇప్పుడు కట్టలేస్తుంది. ఈ కట్టలు మనకి ఏం బోధిస్తుంది? ఈ కట్టలు మనకి ఏం చెప్తుంది? నీ శ్రమలో, నీ శోధనలో, నీ పాపంలో పడిపోకుండా ఉండాలంటే, సాతాను నీ మీదకి తెప్పించే ఆ దుష్ట ఆలోచనలో నువ్వు, నీ కుటుంబం పడిపోకుండా ఉండాలంటే ఆ కుటుంబంలో వాక్యం ఉండాలి. ఆ వాక్యం ఉన్న ఇంటి దగ్గర దీపం వెలుగుతూ ఉంటుంది ఆ కట్టెల ద్వారా అంటానికి సూచన. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు.
ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్ కి సంబంధించిన అద్భుతమైన విషయములు రిఫరెన్సులతో సహా ఉన్నాయి, చూడండి. తెలియని వారికి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.